ఓకే మై డియర్ మాస్టర్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 56వ రోజు చెప్పుకుందామండి. ఈ మధ్యకాలంలో చాలా వింతైన జబ్బులు వస్తున్నాయి మన అందరికీ కూడా. ప్రస్తుతం కరోనా ఎప్పుడు ఊహించని ఒక వింతైన కొత్త రకం జబ్బు. అలాగే ఇంకొక జబ్బు కూడా వస్తుంది. అదేమిటంటే తన లేమి కన్నా ఎదుటివాడి కలిమి ఎక్కువగా బాధిస్తుంది అనేది ఒక గతంలో పెద్దలు చెప్తారు, ఒక శాస్త్రంలాగా శ్లోకంలాగానే. అదే నిజమే అనిపిస్తుంది. సహజంగా మనం ఏదైనా సరే లేనివి కోరుకుంటాం. లేనివి కోరుకున్నప్పుడు, కోరుకున్నవి లభించినప్పుడు సంతోషించాలి. కానీ కోరుకున్నవి లభించినప్పుడు సంతోషం కాదండి. మన దగ్గర ఉన్నవి ఎదుటివాడి దగ్గర లేకుండా ఉండటమే సంతోషం. ఎదుటివాడి దగ్గర ఉన్నాయంటే మన సంతోషం అంతా హరించుకుపోతుంది. ఒకసారి శంకర పిళ్ళైకి భగవంతుని సందర్శించే మహాభాగ్యం కలిగిందండి. ఆయన ఏమన్నాడంటే, మరి నీ భక్తికి మెచ్చాను, నీకు 3 వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. ఎంతో సంతోషంతో ఆశగా అడిగాడు. ఏమైనా అడగొచ్చా సార్ అన్నాడు. అడుగు, అయితే నీకు నా వరఫలంగా ఏది లభించినా నీ ఎదుటివాడికి 2 లభిస్తుంది అన్నాడు భగవంతుడు. శంకర పిళ్ళై ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. సరే, భగవంతుడు ఇచ్చిన వరం గుర్తు రాగానే, ఓ భగవంతుడా, మరి నాది పూరిల్లు లాంటి ఇల్లు కాబట్టి నాకు రాజభవంతి లాంటి ఇల్లు కావాలి అనుకున్నాడు. మరుక్షణం అద్భుతమైన రంగులు వేసిన అతని ఇల్లు ఒక గొప్ప రాజభవంతిగా మారిపోయింది. చాలా ఆనందపడిపోయాడు. ఆ తర్వాత కిటికీలోంచి చూశాడు. అతడి ఎదురుగా ఉన్న స్నేహితుడి ఇల్లు 2 భవంతులు ఉన్నాయండి. అది చూడంగానే శంకర పిళ్ళైకి ఎంతో బాధ అనిపించింది. అయ్యో, భగవంతుని ప్రార్థించి మరి కోరికలు వరాలు తెచ్చుకుంది నేను, నాకు ఒక ఇల్లు అయితే వాడికి 2 ఇళ్ళ అని ఎంతో బాధపడ్డాడు. కాస్త మర్చిపోయాడు. తర్వాత మరలా 2వ రోజు మరొక కోరిక కలిగింది. అందుకని భగవంతుడు 3 కోరికలు ఇచ్చాడు కదా, 3 వరాలు. స్వామి, నాకు ఒక ఐశ్వర్యరాయ లాంటి చక్కటి అందగత్తె నాకు సేవలు చేయాలి అనుకున్నాడు. మరి ఆ భగవంతుడి వరం ప్రకారంగానే వెంటనే ఒక అద్భుతమైన సౌందర్యవతి వచ్చి ఇతనికి కాళ్ళు చేతులు నొక్కుతూ సేవలు చేస్తుంది. వెంటనే గుర్తొచ్చింది. కిటికీ తెరిచి చూశాడండి. తన ఎదురుగా ఉన్నటువంటి స్నేహితుడికి 2 అందగత్తెలు ఒకళ్ళ మెళ్ళలు ఒక కాళ్ళు నొక్కుతూ ఎంతో సేవలు చేస్తున్నారు. అంతే, కడుపు బొగ్గున మండిపోయింది. భగవంతుడిని ఎంతో కాలంగా నేను ప్రార్థనలు పూజలు చేసి వరాలు తెచ్చుకుంటే నాకు ఒకటైతే వాడికి 2 అని ఎంతో మదన పడుతూ ఆ రోజల్లా బాధపడ్డాడు. ఇక మర్నాడు 3వ వరం ఉంది కదా, ఆ 3వ వరాన్ని కూడా కోరుకున్నాడండి. ఏమని కోరుకున్నాడంటే, ఓ భగవంతుడా, వెంటనే నాకు ఒక కన్ను తీసేయన్నాడు. ఎందుకంటే వీడికి ఒక కన్ను పోతే మరి ఆ స్నేహితుడికి 2 కళ్ళు పోతాయి కదా, కనీసం ఒక కన్నుతోనే నేను చూడవచ్చు, వాడికి 2 కళ్ళు పోతే నా సామిరంగా పూర్తిగా గుడ్డివాడైపోతాడు కదా అన్నట్టుండి తపన. ఇలా ఉండయి ఈనాటి పరిస్థితులు. మనం ఒక కారు కొంటాం, సంతోషమే. అయితే పక్కింటి వాడు కనుక మనకన్నా ఖరీదైన కారు కొన్నాడు అనుకోండి, అంతే, మన ఆనందం తుస్సుమంటుంది. కాకపోతే 1000 సంవత్సరాల ముందు మనిషి కారు లేదు. అప్పుడు ఆ రోజుల్లో ఆవులు ఉండేవి. ఆవు కూడా ఎక్కువ పాలిస్తే, పక్కవాడి ఆవు కనుక ఎక్కువ పాలిస్తే వీడి మనసు కుతకుతలాడుతూ ఉండేది. ఆవుకు బదులుగా ఇప్పుడు కారు వచ్చిందే తప్ప మనిషి బాధలు మాత్రం ఎప్పుడూ మారట్లా. మనిషి కొన్ని శతాబ్దాలుగా తన సుఖాల కోసం ఈ భూమిని తలక్రిందులుగా మార్చేస్తున్నాడు. మిగిలిన జీవితం గురించి ఏమాత్రం చింత లేకుండా
పురుగు పుట్ర జంతువుల చోటును కూడా ఆక్రమిస్తున్నాడు. మాను గుట్ట పుట్ట వీటన్నిటినీ ఏది వదలటల్లా. నేల నీరు గాలి అన్నింటినీ విచ్చలవిడిగా వాడుకుంటూ మంచి గాలిని పీల్చుకోవాలన్నా కుదరని పరిస్థితి తెచ్చిపెట్టాడు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? తనకు ఆనందం కలుగుతుందనే కదా. తన ఆనందాన్ని అతిగా చేసుకొని ఎంతైనా ఆడుకోవచ్చు, తప్పులేదు. అయితే సంతోషాన్ని కాస్త కూడా పొందడం చేత కాని వాడై లోకంలో పడి ఈ భూమిని మరొక విధంగా ఉపయోగిస్తూ దాన్ని నాశనం చేసే అధికారం ఆ మనిషికి ఆవిడిచ్చాడు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది, చాలా ఆధునిక భావాలు కలిగేది. లేడీస్ క్లబ్లో చాలా పేరున్న వ్యక్తి, గొప్పగా అలంకరించుకునేది ప్రసారి కూడా. అలాగే ఆ క్లబ్లో విమల అనే మరొక ఆవిడ కూడా ఉండేది. ఒకరోజు నేను వారింటికి వెళ్ళేసరికి ఆవిడ భోరుమని ఏడుస్తూ ఉంటుంది. ఏమిటబ్బా ఎందుకు ఏడుస్తుంది అనుకుంటూ, ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏమైనా ఓడిపోయిందా లేదా కారుకి ఏదైనా యాక్సిడెంట్ అయిందా అనుకొని ఆమె దుఃఖానికి కారణం అడిగా, ఏమిటి విషయం అని. విమల నా మీద కక్ష సాధిస్తుందండి అని చెప్పింది. మళ్ళీ అదే ట్యూన్లో వేడటం ప్రారంభిస్తూ, అసలు విషయం ఏమిటంటే ఆవిడ కొత్త నెక్లెస్ ధరించి మీటింగ్ వెళ్ళిందట. ఎవరైనా అడిగితే ఆ వజ్రాల గురించి ఎలా వర్ణించి చెప్పాలో కూడా దాదాపుగా 3 గంటల సేపు రిహార్సల్ చేసుకొని వెళ్ళింది. అయితే ఏ ఒక్కరు కూడా నెక్లెస్ గురించి పట్టించుకోలేదు. ఆవిడ దాన్ని తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే విమల అంతకన్నా అద్భుతమైనట్టు నెక్లెస్ని తీసుకొచ్చి అక్కడ కూర్చుంది. అందరూ దాని వెంకే చూస్తున్నారు. ఇదంతా విమల వల్లే జరిగిందని చెప్పి ఆమె కారణం అంటూ తిట్టిపోస్తూనే ఉంది. మరి ఆవిడ అంత వెలపోసి ఆ నెక్లెస్ కొన్నది తన ఆనందం కోసమే కదా. అయితే మౌనంగా ఎక్కడో కూర్చొని, ఓ విమల ఈ ఆనందాన్ని కొల్లగొట్టగలిగింది కదా, ఇదేమన్నా బాగుందంటారా? మరి మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు ఎదుర్కోవచ్చు కూడా. మన కోరిక ఏంటి? సంతోషంగా ఉండటమే కదా. మరి ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఇంత చదువుకుంటేనే సంతోషం, ఇంత సంపాదిస్తేనే ఆనందం, ఇతరులు అసూయపడేలా నగలు దిగేసుకుంటేనే తృప్తి అంటూ నిబంధనలు ఏర్పరచుకుందాం. మన కోరికల నిశ్చిత రూపం తెలియకుండా బయట పరిస్థితులు మార్చినా నిశ్చింత రాదండి. అలా అని నెక్లెస్ మీద కోరిక తప్ప అని కూడా అంటారు. కారు కావాలనుకోవడం కూడా తప్ప అంటే కానే కాదు. దేని మీదైనా ఆశలు పెంచుకోవచ్చు, అది తప్పులేదు. కానీ సంతోషమే మన కోరికలన్నింటికీ ఆధారమని మరిచి ఆశకు వేరే రూపాలుగా మనం ఎన్నుకున్న నెక్లెస్ కానీ కారు కానీ వీటన్నిటి చిక్కుల్లో పడితే ఏముంటుంది? కాబట్టి మన సంతోషాన్ని ఎదుటివారి మాటలకు, వారి స్థితిగతులు కుదవబెట్టకండి. అలా చేయగలిగినప్పుడు ఈ ప్రపంచాన్ని మన దారిలో పెట్టుకోగలం. అవునా కాదా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఎంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు.